హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. మేము ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నాం. సౌదీ అరేబియాలో మేకలు గేయడానికి సౌదీ అరేబియా మేకలు గేయడానికి వచ్చాను. ఇక్కడ బయట కండిషన్ ఎలా ఉందో చూడండి. మొత్తం ఫారెస్ట్ చుట్టూ ఏం ప్లేస్లో ఓన్లీ ఎడారిలాగా ఉంది. మొత్తం ఎడారిలాగానే పంట పొలాలు మొత్తం ఎడారిలాగానే ఉంది. చూడండి, ఇక్కడ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, పవర్ సప్లై ఉంది, కానీ ఇక్కడ మాకు పవర్ లేదు, వాటర్ లేవు. వాటర్ వేసుకోవడానికి మినిమం ఒక 50 కిలోమీటర్ వెళ్ళాలి. అంటే మాలో ఒక పర్సన్ డైలీ ఒకసారి వెళ్ళి వాటర్ తీసుకొని 2 క్యాన్లు వాటర్ తీసుకొని వస్తాడు. ఇక్కడ చూడండి, మా మా వాళ్ళు మొత్తం ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారో. చాలా దూరంలో ఉన్నారు. ఇప్పుడే బండి తీసుకొని వచ్చిన. ఓన్లీ బండి రావడానికి ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ వే ఉంటుంది. మళ్ళీ రివర్స్ వెళ్ళాలంటే మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్స్ ఇలా రివర్స్ వెళ్ళాలి. తీసుకోవడానికి లేదు. ఇంత మంచి ప్లేస్లో ఇప్పుడు బయటకు వచ్చాం కదా, ఇంత మంచి ప్లేస్లో సన్లైట్ వస్తుంది. బా, నైస్ ప్లేస్, నైస్ మెమొరీ. కానీ సౌదీ అరేబియాలో ఉన్న వెదర్కి, వాతావరణానికి తట్టుకోవడం చాలా కష్టము. చూడండి, అక్కడ గొర్రెలు మేపుతున్నారు మా వాళ్ళు. గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు. సన్లైట్ ఇప్పుడు మార్నింగ్ 6:30 సన్లైట్ వచ్చింది. సన్లైట్ కనిపిస్తలేదు ఏమి. సన్లైట్ బాగుంది. నా ఫేస్ ఎంత సన్లైట్కి ఎంత మెచ్చిపోతుందో. ఇక్కడ మొత్తం పంట పొలాలు ఉంటాయి. పంట పొలాలు ఏంటి చూడండి, పొగాకు, కొత్తిమీర, కుసుమలు ఇక్కడ పండిస్తారు. అండ్ మాకు మేకలు వాసే వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మేకలు కాయడానికి ఎంతమంది ఉన్నారో, ఏం చేస్తారో చూడండి. అక్కడ అందరు చలికి వణుకుతున్నారు. మొత్తం ఇప్పుడు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది వాతావరణం, చలికాలం కాబట్టి. అక్కడ అందరు దుప్పట్లు, చెద్దర్లు ఎట్లా కట్టుకున్నారు చూడండి. మనిషి చలికి తట్టుకోలేకపోతున్నాం. నైట్ అంతా ఇక్కడ గొర్రెలతో పాటు నిద్రపోయినాం. ఇక్కడ మనుషులకి ప్రశాంతత అంటూ, మనుషులకి ఫ్రీడమ్ అంటూ ఉండదు. అంటే వాళ్ళకి పడుకోవడానికి ఏం ఫ్రీడమ్ ఉండదు. అదే దుప్పట్లు కప్పుకొని ఈ చెట్లలో వాటి మధ్యలో పడుకోవాలి, గొర్రెల మధ్యలో పడుకోవాలి. మేము కూడా చెట్లకి నైట్ అంతా ఇక్కడ నిర్వహణం. చలికి గజగజ వణుకుతున్నారు జనాలు. అక్కడ అందరు చూడండి, ఇంకా 4 పీపుల్స్ ఎలా ఉన్నారో. మేకలకి ఏం కాదండి, మేకలు జర కొంచెం వెదర్ వెచ్చగా ఉంటుంది వాటికి. మిగిలిన పీపుల్ అంతా ఏమో చేస్తున్నారు. ఒకతను గుంజలు నాటుతున్నాడు మేకల మధ్యలో ఉంచడానికి. మేకల మధ్యలో గుంజలు నాటుతున్నాడు. ఇంత మంచి ప్లేస్ చూసిర్రు ఎప్పుడన్నా మీరు? చుట్టూ అడవి, చుట్టుపక్కల ఒక 40-50 కిలోమీటర్ వరకు ఏముండదు. ఇక్కడ ఇంద్రధనుస్సు ఉంది, ఇక్కడ ఇంద్రధనుస్సు కూడా ఉంది. 40-50 కిలోమీటర్ వరకు ఏముండదు. సన్లైట్ మస్తు కనిపిస్తుంది. సన్లైట్ మా వాళ్ళు వీడియో తీయడానికి ఒప్పుకోరు, ఎందుకంటే ఎవరైనా చూసి తిడతారేమని, ఓనర్లు తిడతారేమని. సో అందుకే నేను స్టార్టింగ్గా పాకెట్లో పెట్టుకొని వీడియో తీస్తా. చూడండి, గొర్రెల దగ్గర పోదాం మనం. గొర్రెల దగ్గర పోతే ఎలా ఉంటుందో చూపిస్తా మీకు, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కనిపిస్తుంది కదా, పాకెట్ పెట్టుకుంటున్నా. మీరు కూడా సైలెంట్గా ఉండండి, ఎవరు మాట్లాడకండి. ఇక్కడ చలి మాత్రం తట్టుకోలేకపోతాం. చలికి అబ్బా చలి గదగజ వణుకుతున్నాము. యాక్చువల్గా తల్లి పిల్ల ఉంటే ఎక్కడికి వెళ్ళిపోనే స్వేచ్ఛతోటి, తల్లి పిల్ల ఉంటే ఎక్కడికి వెళ్ళాలనే స్వేచ్ఛతోటి ఇట్లా బయట ఇచ్చి పెడతారు. పిల్లని చుట్టుకొని తల్లి ఉంటుంది కాబట్టి. అదే మామూలుగా విడిగిన గోళ్ళని అలా కట్టేస్తారు. అవి బయటికి హాయ్ హౌ ఆర్ యూ, హాయ్, దీన్ని ముట్టుకుంటా పొడుస్తుంది చూడండి. తల్లి కోపం వచ్చి పొడిచిందంటే మన పని ఖతమవుతుంది. అందుకే దాని జోలు పోకుండా ఉండాలి. ఇక అన్ని గొర్రెలు, కుక్కల మనకి కుక్కలు 3 కాపలా ఉంటాయండి, 3-4 కాపలా ఉంటాయి. అవే ప్రొటెక్షన్. ఏమైనా నక్కలు ఏమైనా టైగర్లు వచ్చినా కానీ మనకు అవే ప్రొటెక్షన్. అగ్గో కుక్క ఎంత చూడండి, చాలా డేంజర్ ఉంది, భయంకరంగా ఉంది. కుక్కలెక్క లేదు అది. మన కాడ కుక్కలు ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఉంటాయి. ఈ కుక్క చూడండి ఎట్లా ఉందో. దాని దగ్గర పోదామంటే భయం అవుతుంది. సేమ్ ఇది కూడా మేకల కలర్లో డార్క్లో వేట కుక్కలా ఉన్నాయి. మన వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తే చీల్చి పడేస్తాయి. ఇక ఇలా మేకలందరినీ ఎలా చూస్తామో చూడండి.
దిస్ మై ఫస్ట్ వీడియో అండి. మీరు నా కోసం సపోర్ట్ చేస్తారని ఇలాంటి మంచి మంచి వీడియోలు తీస్తాను నేను. సౌదీ అరేబియాలో మా లైఫ్ని మొత్తం చూపిస్తా. నా షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోలు ఎవరు చూస్తలేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మా యొక్క చలి జీవితానికి పొగ కనిపిస్తుందా? అగో ఎంత చలి అనమాట, 40 degrees సెంటిగ్రేడ్. అది జూమ్ ఎక్కువైంది. ఇది వన్ డే బేబీ అలా ఇచ్చి పెట్టారు. ఎటు అది గడ్డి చుట్టూ తిరుగుతుంది. అదో దట్స్ మై వెహికల్. ఎంత దూరం వెళ్ళినా అందరం దానిలోనే వెళ్ళాలి. మనుషులు అందరు దాంట్లో, గొర్రెలు ఏమో నడుచుకుంటూ అట్లా చిన్న వెళ్తే దాంతోపాటు వెళ్ళాలి. డీజిల్ అయిపోతే మళ్ళీ కష్టమే మాకు. ఎన్ని కష్టాలు ఉంటాయండి సౌదీ అరేబియాలో. ఇలా మేము ఏం చేస్తామంటే, మాకు యాక్చువల్గా ఏదో కంపెనీలో జాబ్ ఇస్తా అని తీసుకొచ్చారు. కానీ మేము చేసే పని ఈ పని గొర్రెల పనులు. వీటికి వచ్చినాక పైసల కోసం చచ్చినట్టు చేయాల్సిందే, చేయదంటే కుదరదు. కాబట్టి ఇలాంటి మోసపోకుండా ఎక్కడ ఉండాలో అక్కడనే, ఆఖరి తిండి లేకున్నా సరే ఇంటికన్నా సొంత ఊరికనే ఉండండి. కానీ ఇలాంటి చలికి తట్టుకో, ఇది ఈ ప్లేస్లలో చనిపోతే బాగుండు అనిపిస్తుంది, అంత చలి. ఇలాంటి మంచి మంచి ప్లేసులు చూడడానికి బాగుంటాయి కానీ ఉండడానికి పనికిరావు. మనము ఢిల్లీలో కొలవనాలి అలా ఆ చలి ప్లేస్లో చూడడానికి 1 day 2 days బాగుంటాయి. తర్వాత మనం ఉండటానికి అసలు పనికిరావు. చలికి గజగజ ఉనకాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కరెంట్ లైన్స్ ఉంటాయి. పెద్ద లైన్స్ ఉంటాయి కానీ కరెంటు ఉండదు. చూడండి ఎంత దూరంలో ఉందో ఊరు. మాకు ఊర్లు చుట్టుపక్కల ఎక్కడ కనిపించవు. ఇది మా కండిషన్, మా లైఫ్ సిచ్యువేషన్. అర్థం చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లాంగ్ వీడియోని సపోర్ట్ చేయండి. బాయ్. చలికి తట్టుకోలేకపోతున్నా, అందుకని ఇళ్ళకి వచ్చేసిన. ఇంట్లో కూడా కొంచెం చల్లగానే ఉంది. ఇప్పుడే బయట తిరిగి వచ్చినా బట్టి చలికి తట్టుకోలేక కొంచెం లోపల వెచ్చ ఉంది, పర్లేదు. ఓకే, మరి వీడియోని ఏం చేస్తున్నా, మీకు నచ్చితే అనుకుంటున్నా. ఇలాంటి మంచి మంచి వీడియో చూస్తా. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఎలాగో ఇక్కడికి వచ్చిన కాబట్టి వర్క్ చేయడం తప్పదు. పైసల కోసం చేయాల్సిందే. మళ్ళీ అందరిలాగా రిటర్న్ వెళ్తే నాకు కుదరదు ఇంటికాడ. సో వచ్చినట్టు పని చేయాల్సిందే. ఒక 2 సంవత్సరాల పాటు ఉండి పైసలు తీసుకొని మా వాళ్ళకి పంపించాలి. మీ సపోర్ట్ తోటి ఇంకొంచెం ఎక్కువ పైసలు పంపించాలని నా ఉద్దేశం. దయచేసి నన్ను ఆదుకోండి ఫ్రెండ్స్. ఇదంతా ఫేక్. ఇది ఓన్లీ హైదరాబాద్లోనే మన దగ్గరే ఉన్న ప్లేస్ ఇది. ఇలా మంచి ప్లేస్లు సౌదీలోనే కాదు, ఇలాంటి మన ప్లేస్లు సౌదీలో కాకుండా ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి. ఇలాంటి మంచి మంచి ప్లేసులు చూడాలని చూపిస్తున్న వీడియో అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియా, నల్గొండ చుట్టుపక్కల ఉన్న ఏరియా, వరంగల్ చుట్టుపక్కల మన తెలంగాణ ఏరియా ఇది. ఓకేనా? బాయ్.